సార్ మీ పేరు చెప్పండి. నా పేరు హనుమంత్ వెంకటరమణ. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జిని. కానీ సార్ చెప్పండి, రేపు మీ పార్టీకి సంబంధించి 21వ తారీఖు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభ ద్వారా ఎలాంటి సంకేతాలు రాష్ట్ర ప్రజలకు వెళ్తాయి? అంటే పునరాగమనం. తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలంగాణ గడ్డ మీద పుట్టిందో, హైదరాబాద్ నడిబొడ్డున పుట్టిందో, ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలకు అందరికీ కూడా కేవలం సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రం సర్ప్లస్గా ఉండి విభజన గావించబడ్డదో అది కేవలం చంద్రబాబు ఘనతనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు ముందు చూపుతోనే ఈరోజు హైదరాబాద్ నగరం మీద అయితే దృష్టి పెట్టి సైబరాబాద్ నిర్మాణం కానీ, హైటెక్ సిటీ నిర్మాణం కానీ, ఈ విధంగా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఔటర్ రింగ్ రోడ్కు ఇప్పటి వరకు చూస్తే మొత్తానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉంది కానీ నాయకులు కరువయ్యారు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు. మరి ఈ సభ ద్వారా మళ్ళీ నాయకులంతా కూడా పుంజుకునేటువంటి పరిస్థితి, అంటే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా, కార్యకర్తలకి ఊతం ఇచ్చే విధంగా నాయకులంతా కూడా పుంజుకునేటువంటి పరిస్థితి వస్తుందంటారా? సామాన్య ప్రజలను సైతం బడా నాయకులను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం లేదు, నాయకత్వ బలం లేదనే సమస్య లేదు. చాలామంది కార్యకర్తలు ఎంతో నైపుణ్యంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం వచ్చింది వాళ్ళ సత్తా చూపించుకోవడానికి. తప్పకుండా ఎంతోమంది సామాన్యులు ఎన్టీ రామారావు పీరియడ్లో 83లో అయితే పార్టీ స్థాపించబడ్డదో, గౌరవ నందమూరి తారక రామారావు గారి సహాయంలో సామాన్యులు, అతి సామాన్యులు, అసలు రాజకీయాలకు సంబంధం లేని వారిని కూడా ఎమ్మెల్యేలను, ఎంపీలను మంత్రులుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉంది. కనుక తెలుగుదేశం పార్టీకి అటువంటి కొరత ఏం లేదు, నాయకత్వ కొరత లేదు. తప్పకుండా, కాకపోతే స్తబ్దుగా ఉన్న వాస్తవం తెలంగాణ నినాదంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి తెలుగుదేశం పార్టీని అపఖ్యాతి పాలు చేస్తూ ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలను ఇవ్వడం వల్ల కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. కానీ ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. వాస్తవాలు ఎప్పుడు దగవు. నిప్పు ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ముందుకొస్తుంది. తప్పకుండా రేపు ఖమ్మంలో జరగబోయే సభనే దానికి సంకేతం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ పునర్వైభవం పొందుతుందని ఆశిస్తున్నాం. సుమారు రేపు జరగబోయేటువంటి సభకి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? 1,00,000 పైచిలుకు ఉత్సాహంగా ఎంతోమంది. ఎందుకంటే కేవలం ఖమ్మం జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందులో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ మనమందరం కూడా పార్టీని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్దామనే ఉత్సాహంతో ఉన్నారు. పార్టీ యంత్రాంగం కూడా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తుంది. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. 1,00,000 పైచిలకు జనం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ పార్టీకి కంప్లీట్గా ఒక విజన్ అయితే ఉంది, కానీ అది మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఇవన్నీ జరిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సభలో అంటే ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు? ప్రజలందరికీ కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం, ప్రజలకు ఏమైతే కావాలో వాటిని చేయడం కోసం కేవలం తెలంగాణకు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని స్పష్టం చేయడానికి కోసం ఈరోజు ఆ మీటింగ్లో ఒక క్లియర్ విజన్ని, తెలంగాణకు ఏ అభివృద్ధి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారో, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది తేటతెల్లం చేయడం కోసమే ఆ సమావేశంలో క్లియర్గా తీర్మానాలు చేయడం జరుగుతుంది. తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పేరు మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డదో, ఎంతోమంది వేలాది అమరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రము. కానీ దాన్ని గాలికి వదిలేసి వాళ్ళ ఆత్మార్పణను మంటగలిపి ఇలా బీఆర్ఎస్ పెట్టాడో అయిపోయింది. కేసీఆర్ పార్టీ మంట కలిసింది. దానికి సమాధి పెట్టడానికి కోసమే తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మంట కలిసిపోయినట్టే అంటారా? వాళ్ళే చెప్తున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. తెలంగాణ నినాదం ఏదైతే తెలంగాణ నినాదం మీద పేరు వేలాది మంది అమరుల త్యాగ ఫలితంగా అధికారంలోకి వచ్చి 2 సార్లు వచ్చారో వాళ్ళే ఈరోజు ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ కాదు మాది బీఆర్ఎస్ అంటున్నారు. అంటే వాళ్ళే తెలంగాణ నినాదాన్ని గాలికి వదిలేశారు. అంతేగా సార్? అయితే ఈ సభ ద్వారా అందరికీ కూడా అంటే మరొకసారి టీడీపీ పార్టీ పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా? తప్పకుండా.
తప్పకుండా పుంజుకుంటుంది. ప్రజల్లో మాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కుటుంబ పాలనను అంతమొందించాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమనే నమ్మకం. ఎందుకంటే గతంలో ఏదో విధమైన పాలన సాగించిందో అది వారి అందరికీ కూడా తెలుసు. కనుక ప్రజలు మరొకసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు.